వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మోదీ దేశానికి ఏం చేశాడు, మోడీ ఆంధ్రాకి ఏం చేశాడు, ఇలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మీద మోడీని ద్వేషించే వాళ్ళు ఇలాంటి ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఒకసారి ఎందుకైనా మంచిదని జెమినీని అడిగాం. ఈశాన్య రాష్ట్రాలు సరే, మరి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడు అని. దానికి జెమినీ ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన సంస్థలు, ప్రాజెక్టుల గురించి మీ మిత్రుడు అడిగిన ప్రశ్న చాలా కరెక్ట్. అంటే ఎవరైతే మోదీ ద్వేషులు అడుగుతున్నారో వాటికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం, అలాగే ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన ముఖ్యమైన జాతీయ విద్యా సంస్థలు, కేంద్ర పరిశోధనా సంస్థలు, పారిశ్రామిక కారిడార్లు మరియు ప్రాజెక్టుల వివరాలు ఇచ్చింది. ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థలు విభజన చట్టంలో పేర్కొన్న విధంగా దాదాపు అన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఆంధ్రప్రదేశ్కి మంజూరై ప్రస్తుతం సొంత క్యాంపస్లోనే నడుస్తున్నాయి. ఐఐటి తిరుపతి, ఇక ఎన్ఐటి తాడేపల్లిగూడెం, ఐఐఎం విశాఖపట్నం, ఐఐఎస్సిఆర్ తిరుపతి, ఐఐటి కర్నూలు, ఇలా అనేకం. అలాగే కేంద్ర విశ్వవిద్యాలయ యూనివర్సిటీ అనంతపురంలో ఏర్పాటు చేశారు. గిరిజన విశ్వవిద్యాలయ యూనివర్సిటీ ఇది విజయనగరంలో ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ మంగళగిరిలో ఏర్పాటు చేశారు. నిఫ్ట్ విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. ఐఐపిఎం విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. నేషనల్ సంస్కృత యూనివర్సిటీ తిరుపతిలో ఏర్పాటు చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశోధనా కేంద్రాల విషయానికి వస్తే రాష్ట్ర ఆర్థిక పారిశ్రామిక వృద్ధికి దోహదపడే కొన్ని కీలక రక్షణ మరియు పరిశోధనా సంస్థల వివరాలు ఏంటంటే, ఎన్ఏసిఐఎన్ శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో నిర్మించారు. ఈ జాతీయ అకాడమీని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద శిక్షణా సంస్థల్లో ఒకటి. తర్వాత బిఈఎల్ కృష్ణా జిల్లా నిమ్మకూరులో డిఫెన్స్ సిస్టమ్ తయారీ యూనిట్ ఏర్పాటు చేశారు. తర్వాత డిఆర్డిఓ మీ అందరికీ తెలిసిందే, ఇది కర్నూలు జిల్లా ఒర్వకల్లు వద్ద ఏర్పాటు చేశారు. ఇది క్షిపణి పరీక్షా కేంద్రం. అలాగే రాడార్ టెస్టింగ్ సెంటర్ పులివెందల సమీపంలో ఏర్పాటు చేశారు. ఇక పారిశ్రామిక కారిడార్ల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గుండా దేశంలోనే అత్యంత కీలకమైన పారిశ్రామిక కారిడార్లు వెళ్తున్నాయి. వీటికి కేంద్రం నిధులు మరియు అనుమతులు మంజూరు చేసింది విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్. ఇందులో నక్కపల్లి, రాంపల్లి, కాళహస్తి, అలాగే ఏర్పేడు నోడ్స్ అభివృద్ధి చెందుతున్నాయి. ఇక చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ కృష్ణాపట్నం నోడ్ను, అలాగే పారిశ్రామిక హబ్ను లీన్ మోడల్లో కేంద్రం డెవలప్ చేస్తోంది. అలాగే హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్, దీని పరిధిలో ఒర్వకల్లు నోడ్ అభివృద్ధికి ఆమోదం లభించింది. ఇక ప్రధాన ప్రాజెక్టులు, మౌలిక వసతుల విషయానికి వస్తే పోలవరం జాతీయ ప్రాజెక్టు, దీని నిర్మాణానికి అయ్యే 100% నీటిపారుదల భాగం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుకు కేంద్ర ప్రభుత్వ పర్యావరణ విమానయాన అనుమతులు లభించే పనులు వేగంగా జరుగుతున్నాయి. విశాఖపట్నం క్రూయిజ్ టెర్మినల్, ఇది పర్యాటక రంగాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే రాష్ట్రీయ రహదారుల అభివృద్ధి, గత 10 ఏళ్లలో ఏపీలో 1000 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం జరిగింది. ముఖ్యంగా రాయలసీమ అమరావతి ఎక్స్ప్రెస్ వే, బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వే, ఈ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు కేటాయించింది. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అనంతపురం, విశాఖపట్నంలో వీటి ఏర్పాటు చేసింది. వీటితో పాటు ఇటీవల బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కేంద్రం ప్రకటించింది. అలాగే వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ కింద నిధులు విడుదలవుతున్నాయి. ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్కి కేంద్రం ఏం చేసిందని ఇంకోసారి ప్రశ్నిస్తారా? ఇంతకంటే గత ప్రభుత్వాలు ఏం చేశాయనేది మీరే చెప్పండి. మరి ఇంత చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం సరైందేనా? మీరే చెప్పండి. జై హింద్, జై భారత్. ఉన్నాయి, మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.